వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ గారి మీద ఏదో ఒక వార్తలు రాసేసి వాళ్ళే ఎలా దొరికిపోతూ ఉంటారో మళ్ళీ ఈ ఆంధ్రజ్యోతి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎలా దొరికిపోతారో చూడండి. ఇక్కడ ఉక్కు తుక్కు అని హెడ్డింగ్ పెట్టారు. ఉక్కు తుక్కు అని హెడ్డింగ్ పెట్టి జగన్ హయాంలో అడ్డగోలుగా దోపిడీ అని ఒక హెడ్డింగ్ పెట్టేసి 100 కోట్ల విలువైన 16,000 టన్నుల స్టీలుకు తుప్పు పట్టిపోయింది. 2022లో 1,91,812 టన్నుల స్టీల్ని ఏదైతే సేకరించారో కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టారని రాసి విజిలెన్స్ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి అని రాసి ఆంధ్రజ్యోతి ఎలా దొరికిపోయిందో చూడండి. ఆల్రెడీ జగన్ గారు అధికారంలో దిగిపోయి 20 నెలలు అయింది. మీరు అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం అయింది. 20 నెలల కాలంలో మీరు ఈ స్టీల్ను ఉపయోగించలేదనే కదా. అంటే పేదవాడికి ఇల్లు కట్టేటటువంటి దాంట్లో మీరు నిర్లక్ష్యం వహించారనే కదా దానికి అర్థం. జగన్ గారు ఉన్నప్పుడు కొన్నారు, జగన్ గారు ఉన్నప్పుడు చాలా వరకు దాంట్లో వాడారు. సో జగన్ గారు అధికారంలో దిగిపోయినాక ఆ స్టీల్ని వాడాల్సింది ఎవరు? మీ ప్రభుత్వం కదా. ఇక్కడ చూడండి, అనంతపురం జిల్లా రాప్తాడు మండలం టీటీడీసీ శిక్షణా కేంద్రం ప్రాంగణంలో చెట్ల కింద వదిలేసిన 100 టన్నుల స్టీలు 4 ఏళ్లుగా తుప్పు పట్టిపోయి వినియోగానికి పనికిరాని దుస్థితి అని రాశారు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాడుతూ ఉన్నారు దాన్ని, ఏదైతే పేదల ఇళ్లకు సంబంధించి. ఇక్కడ ఎలా దొరికిపోయారో వీళ్ళు చూడండి. జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 2022లో ఇంత కొన్నారని రాసి పేరేమో పేదలకి ఇళ్ల పథకం, కానీ జగనన్న కాలనీల్లో దోపిడీ జరిగింది, మోసం జరిగింది అనేది వీళ్ళు తప్పుడు వార్త ఎలా రాశారో ఒకసారి చూస్తే అర్థమైంది. నిన్నటికి నిన్న భారతీయ సిమెంట్స్ గురించి అలానే రాసి దొరికిపోయారు. 380 రూపాయలు మార్కెట్ ధర ఉంటే ఏదైతే ప్రభుత్వానికి 235 రూపాయలకు సప్లై చేస్తే అది స్కామ్ అని రాశారు. ఇంకొక బస్తా ధర 280 రూపాయలు ఉన్నదేమో 225కు సప్లై చేస్తే స్కామ్ అంట. మార్కెట్ ధర కంటే తక్కువ ప్రభుత్వానికి ఇస్తే స్కామ్ ఎట్లయిద్ది? ఎక్కువ తీసుకుంటే కదా స్కాము. నిన్న అలా దొరికిపోయారు రాసి. ఇవాళ ఇక్కడ చూడండి, ప్రతి ఇంటికి 1.80 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తుంది. ప్రభుత్వం 3 ఆప్షన్ కింద నిర్మించి ఇస్తుందని గత ప్రభుత్వంలో జగన్ గొప్పలు చెప్పారు. ఆయన మాటలు నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా 3,51,000 మంది ఆప్షన్ 3ని ఎంపిక చేసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1,000 కోట్ల నిన్ను కొట్టేసేందుకు కుట్రలు పన్నారని చెప్పి ఇక్కడ సెంటు ఇంటికి 1,12,000 రూపాయల సామాగ్రి ఎట్లా సప్లై చేస్తారంట. అంటే జగన్ గారు పేదల ఇళ్లను కూడా చాలా అద్భుతంగా నిర్మించాడనే కదా దానికి అర్థం. ఇక్కడ చూడండి, ప్రభుత్వం 1 సెంటు స్థలంలో నిర్మించిన చిన్న ఇంటికి ఎలక్ట్రికల్ పరికరాలకే 5,730 రూపాయలు, ఫ్లష్ డోర్ షట్టర్లకు 6,920 రూపాయలు, GI విండో ఫ్రేములకు 7,276 రూపాయలు, MS యాంగిల్ ఫ్రేములకి 6,709, 200 లీటర్ల డబుల్ లేయర్ PVC వాటర్ ట్యాంక్కి 3,090 రూపాయలు, PVC టాయిలెట్ డోర్ ఫ్రేములకు 2,640 రూపాయలు వెచ్చించారు. ఇలా ఒక్కో ఇంటికి మొత్తంగా 1,12,117 రూపాయలు పెట్టి సామాగ్రి కొనుగోలు చేశారు. 1,12,117 రూపాయలు పెట్టి ఒక పేదవాడి ఇంటికి ప్రభుత్వం సామాన్లు కొనుగోలు చేసి ఇచ్చింది. అంటే అక్కడ మీకు చూడండి ఏమేమి అనేది మొత్తం డీటెయిల్స్. ఇంత నాణ్యతగా జగన్ గారు వాళ్ళకి ఇల్లు కట్టించిస్తే మీరు దాన్ని ఏదైతే అర్ధాంతరంగా మధ్యలో ఉన్నాయని మీరు ఆపేసి మీరు దొరికిపోయి సంవత్సరంన్నర నుంచి మీరు వాటిని వినియోగించకుండా మీరు అడ్డంగా దొరికిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వార్త ఎట్ట రాస్తావు బూతికిట్టు. ఉక్కు తుక్కు కాదు, నీ మైండ్ తుక్కు అయి ఉంది. మీ ఆంధ్రజ్యోతి తుక్కు అవుతుంది కాబట్టి ఇట్లా రాస్తున్నావు. సో మీ మెదడు ఏదైతే తుక్కు అయిపోయింది ఆల్రెడీ, అందుకని ఇట్లాంటి వార్తలు రాసావు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 22 లక్షల మందికి ఒకేసారి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం, 10 లక్షల ఇల్లు పూర్తి చేసినటువంటి కార్యక్రమం. ఇంత ఘనంగా చేస్తే సిగ్గు లేనటువంటి బ్రోకర్ పత్రిక, బ్రోకర్ రాతలు, నువ్వు కడుపుకి అన్నం తిని వార్తలు రాయమని నీకు పదే చెబుతున్నా, నువ్వు మాత్రం తినకుండానే రాస్తాను ఓపెన్గానే చెబుతున్నావు. ఇదండి అసలు వార్త. జగన్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఇళ్ల నిర్మాణం చేసి ఆ స్టీలు అన్నీ కొనుగోలు చేసి అక్కడ పెడితే దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కును తుక్కు చేసిందని అర్థం. అంటే ఈ ప్రభుత్వం తుక్కులో ప్రభుత్వం కాబట్టి, తుక్కు అయిపోయే ప్రభుత్వం కాబట్టి ఉక్కును తుక్కు చేశారని వార్త రాస్తే బాగుండేది బూతికిట్టు.